2025 జనవరి 26న 2025 జనవరి 26న గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరైనది ఎవరు? ఇక్కడ మనకున్నటువంటి ఒక ఆచరణ ఏంటంటే, ఒక ఆనవాయితీ ఏంటంటే, గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే రోజు మన సెలబ్రేషన్ చేసుకున్న సమయంలో ఎవరినైనా ఒకరిని విదేశీ అధిపతులను ఆహ్వానించడం అనేది, చీఫ్ గెస్ట్ ఆహ్వానించడం అనేది ఒక సాంప్రదాయం మన దేశంలో. అయితే ఇక్కడ ఉన్నటువంటి విధానం ఏంటంటే, ప్రతి గణతంత్ర వేడుకలకు, ప్రతి గణతంత్ర దినోత్సవం రోజు ఏ దేశమైనా ఒక దేశ అధ్యక్షులను కానీ ఆ దేశ ప్రధానమంత్రులను కానీ చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం మన యొక్క సాంప్రదాయం. అది ఎందుకంటే ఒక సత్సంబంధాలు పెంపొందించుకోవడం అన్నది, అంటే టు మెయింటైన్ ద రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్. ఒక దేశం, మన దేశం ఇతర దేశాలతో రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే అధిపతులను మనం ఇవ్వడం, మన వాళ్ళను వాళ్ళు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయం మన దేశంలో 1950 నుండే స్టార్ట్ అయింది. ఎప్పుడు? 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలుకు వచ్చిన తర్వాత, మన భారత రాజ్యాంగము అమలుకు వచ్చినాక జనవరి 26న మొదటి గణతంత్ర వేడుకలకు 1950లో 1950 సంవత్సరం జనవరి 26న మొదటి గణతంత్ర వేడుకలు జరిగినాయి. ఈ మొదటి గణతంత్ర అంటే రాజ్యాంగం ఎప్పుడైతే అమలుకు వచ్చిందో అప్పుడు గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా హాజరైన వ్యక్తి ఎవరమ్మంటే, చీఫ్ గెస్ట్ గా హాజరైన వ్యక్తి ఇండోనేషియా దేశ అధ్యక్షుడు. ఇండోనేషియా దేశ అధ్యక్షుడు ఇండోనేషియా దేశ అధ్యక్షుడు ఎవరమ్మా అంటే సుకర్ణో పుత్రి గారు ఈ మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యాడు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒక్కొక్క అధ్యక్షులను, అదే దేశ విదేశాల అధ్యక్షులను మనము ఆహ్వానించడం మన సాంప్రదాయం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, 1950లో మొదటి గణతంత్ర వేడుకలకు హాజరైనటువంటి చీఫ్ గెస్ట్ ఎవరమంటే ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణ పుత్రి. ఇండోనేషియా వాళ్ళు మొదటిసారిగా వచ్చారు కాబట్టి మొన్న 2025లో జరిగినటువంటి గణతంత్ర వేడుకలకు మళ్ళొక్కసారి ఇండోనేషియా అధ్యక్షుడు హాజరయ్యాడు. దాదాపుగా 75 సంవత్సరాల తర్వాత ఇండోనేషియా అధ్యక్షుడు మళ్ళీ ఇండియాకు వచ్చారు చీఫ్ గెస్ట్ గా. దేనికి? గణతంత్ర వేడుకలకు. అది బిట్ అన్నమాట. అందుకోసం ఇక్కడ ఏమంటాడు, మొదటి గణతంత్ర దినోత్సవాలకు హాజరైన దేశ అధ్యక్షుడు ఎవరంటే ఇండోనేషియా దేశ అధ్యక్షుడు సుకర్ణ పుత్రి. ఆయన వచ్చిన తర్వాత మళ్ళా ఇండోనేషియా అధ్యక్షుడు రాలే. మళ్ళీ 75 సంవత్సరాల తర్వాత అంటే 2025లో మళ్ళీ ఇండోనేషియా అధ్యక్షుడు వచ్చారమ్మా. అదే ఇంపార్టెంట్. అందుకోసమే ఈ పాయింట్ అనేది హైలైట్ అయిపోయింది. అందుకోసం ఏమంటాడు, 2025 జనవరి 26న గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరైనది ఎవరమంటే ఇండోనేషియా అధ్యక్షుడు, ప్రస్తుతం ఉన్నటువంటి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో. మొదటి గణతంత్ర వేడుకలకు హాజరైంది ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణ పుత్రి. 75 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇండోనేషియా అధ్యక్షుడు వచ్చాడు, ఆయన ప్రభావో సుబియాంటో. అందుకోసమే హైలైట్ అన్నది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రెండవ జాతీయ జనాభా విధానాన్ని ఏ కమిటీ సిఫార్సు మేరకు ఏర్పాటు చేశారు? రెండవ జాతీయ జనాభా విధానాన్ని ఏ కమిటీ సిఫార్సు మేరకు ఏర్పాటు చేశారు? ఇక్కడ మనకేం తెలవాలి? క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? రెండవ జాతీయ జనాభా విధానం, సెకండ్ పాపులేషన్ పాలసీ అన్నాడు. అంటే మనకేం తెలవాలి? మొదటి జాతీయ జనాభా విధానం ఎవరు ఏర్పాటు చేశారో తెలవాలా, ఏ సంస్థలు ఏర్పాటు చేశారో తెలవాలా, ఆ ప్రధానమంత్రి ఎవరో చెప్పే స్థితిలో ఉండాలి. మరి మన దేశంలో ఇదేమో రెండవ జాతీయ జనాభా విధానం అన్నాడు. మరి మొదటి జాతీయ జనాభా విధానం ఎప్పుడు వేశాడు? 1976 సంవత్సరంలో మొదటి జాతీయ జనాభా విధానము ఇందిరాగాంధీ ప్రభుత్వం నియమించింది. 1976 సంవత్సరంలో మొదటి జాతీయ జనాభా విధానాన్ని 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం నియమించింది. ఇది మొదటి జాతీయ జనాభా విధానం. బాగా గుర్తుకోవాలి. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? రెండవ జాతీయ జనాభా విధానం అడిగాడు. మరి మొదటి జాతీయ జనాభా విధానం 1976లో నియమిస్తే రెండవ జాతీయ జనాభా విధానం ఎప్పుడు నియమించారు? ఇప్పుడు దాని క్వశ్చన్ ఇప్పుడు మనం ఆన్సర్ చేయాలి.
రెండవ జాతీయ జనాభా విధానాన్ని అనిమా ఇక్కడ ఏం చేశారంటే రెండవ జాతీయ జనాభా విధానం ఏ కమిటీ సిఫార్సు మీద ఏర్పాటు చేశారన్నాడు. ముందు ఎప్పుడు ఏర్పాటు చేసేది తెలవాలి కదా, ఏర్పాటు చేయడానికి ముందు కమిటీ ఏదో తెలవాలి కదా. కాబట్టి ఏం చేశారంటే రెండవ జాతీయ జనాభా విధానాన్ని 2000 సంవత్సరంలో రెండవ జాతీయ జనాభా విధానాన్ని నియమించారు. ఏ కమిటీ సిఫార్సు మేరకు అంటే ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు ఈ యొక్క రెండవ జాతీయ జనాభా విధానాన్ని నియమించారమ్మా. ఎంఎస్ స్వామినాథన్ ఇటీవల కాలంలో మరణించాడు. కాబట్టి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు రెండవ జాతీయ జనాభా విధానం ఏర్పాటు చేశారు. మొదటి జాతీయ జనాభా విధానము 1976లో నియమించారు. ఇది మనకు ఈ బిట్టు రాగానే ఈ బిట్టు గుర్తుండాలా. రెండవ జాతీయ జనాభా విధానాన్ని 2000 సంవత్సరంలో నియమించారు. రెండవ జాతీయ జనాభా విధానం నియమించిన భారత ప్రధానమంత్రి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఎందుకంటే ఆ సమయంలో భారత ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. ఇక్కడ ఇంకో బిట్ ఏంటంటే ఇంకో వ్యవస్థ ఏంటంటే రెండవ జాతీయ జనాభా విధానాన్ని 2000 సంవత్సరం నియమించారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు జాతీయ జనాభా విధానాన్ని నియమించడంతో పాటు 2000 సంవత్సరంలో జాతీయ జనాభా కమిషన్ కూడా ఏర్పాటు చేశారమ్మా. జాతీయ జనాభా కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది మొన్న 2024 డిసెంబర్ లో జరిగినటువంటి గ్రూప్ 2 బిట్టు. మన గ్రూప్ 2 అడిగాడు ఈ బిట్టు. జాతీయ జనాభా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని అడిగాడు. 2000 సంవత్సరంలో జాతీయ జనాభా కమిషన్ ఏర్పాటు చేశారు. ఏ కమిటీ సిఫార్సు మేరకు ఏర్పాటు చేశారు? ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు. ఎన్నవ జాతీయ జనాభా విధానం? రెండవ జాతీయ జనాభా విధానం ఏర్పాటు చేసిన భారత ప్రధానమంత్రి ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇది దీని క్వశ్చన్ కి ఆన్సర్. ఇప్పుడు మనకు ఆ క్వశ్చన్ టు ఆన్సర్ చెప్తే సరిపోతుంది. క్వశ్చన్ టు ఆన్సర్ సరిపోతే మనం చదివే అవసరం లేదు. క్వశ్చన్ టు ఆన్సర్ సరిపోతే మనకు లక్షల బిట్లు నేర్చుకోవాలి. ఒక్క బిట్ వచ్చిందంటే దానికి 5-6 బిట్లు యాడ్ చేస్తూ పోవాలి. అప్పుడు మనం తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ అమ్మా. సో ఇది రెండవ జాతీయ జనాభా విధానం ఎప్పుడు? 2000 ఇయర్ లో. ఏ కమిటీ? స్వామినాథన్ కమిటీ సిఫార్సులు. ఓకే రైట్. నెక్స్ట్ 2024 అది 2024 అది 2024 డిసెంబర్ 2024 డిసెంబర్ అది 2004 పడ్డది. 2024 డిసెంబర్ లో ఏ రాష్ట్ర మంత్రి మండలి ప్రైవేట్ ఉద్యోగాలలో 75% రిజర్వేషన్లను ఆమోదించింది? మన రీసెంట్గా 2024 డిసెంబర్ లో ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ ఉద్యోగాలలో 70% రిజర్వేషన్లను కల్పించింది లేదా ఆ రిజర్వేషన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది? అంటే ఇక్కడ ఉన్నటువంటి విధానం అంటే ప్రభుత్వానికి ప్రైవేట్ రంగానికి మధ్య ఏదో సంబంధాలు ఉన్నప్పుడే ఇలాంటి వ్యవస్థ సాధ్యమవుతుంది. మరి ఏ సంబంధాలు ఉంటాయి? దానికి సంబంధించినటువంటి పెట్రోల్ విషయంలో కావచ్చు, షేర్ల విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయాలలో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాల వల్ల ఈ రిజర్వేషన్ అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క వ్యవస్థ, ప్రభుత్వం యొక్క డ్యూటీ. అది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 క్లాస్ 4లో ప్రకారం రిజర్వేషన్ ఇవ్వడం ఆనవాయితీ, రాజ్యాంగం అది. మరి ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వండి, ప్రైవేట్ వాడు ఎందుకు ఇస్తాడు? ప్రైవేట్ వచ్చిందే లాభాల కోసం వస్తాడు. ఎవరు సామర్థ్యం లేకుంటే వాళ్ళకు వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఉద్యోగ అవకాశం లభిస్తాడు. అంతేగాని రిజర్వేషన్ విధానం అనేది ప్రైవేట్ వాడు ఎక్కువ ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయడు. ప్రైవేట్ వాడు కావాల్సింది ఏంటి? నాణ్యమైన వ్యక్తులు కావాలి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు కావాలి, పర్ఫార్మెన్స్ ఉన్న వ్యక్తులు కావాలి, సమర్థత ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. మరి ఇక్కడ రిజర్వేషన్ విధానాన్ని ఎందుకు చేశారంటే కర్ణాటకలో ఏం చేశారంటే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రైవేట్ రంగంలో కూడా ఏం చేశారంటే డిగ్రీ పీజీ అయిపోయిన వాళ్ళకు పర్సెంటేజ్ వైజ్ గా ఉద్యోగాలలో ఏం కల్పిస్తున్నారంటే రిజర్వేషన్ విధానం కల్పించడానికి ఏర్పాటు చేశారు. అది ఏ రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక